ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి దాదాపు గత ఒకటిన్నర సంవత్సరం జగనన్న భవన్ శంకుస్థాపనకు ముందు నుంచి కొన్ని ఇబ్బందుల వల్ల స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అనేక రకాల ఆటుపోట్లు పార్టీ కోసం పనిచేసి కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నీ ఆలోచన చేసుకున్నాం. ఈ పార్టీ మాది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాది అని చెప్పి ప్రతిపక్ష పార్టీలతో ఇతర పార్టీలతో సమయం సందర్భం వచ్చినప్పుడు పోరాడి అనేక రకాలుగా అనేక దగ్గరలో సమస్యల మీద పోరాటం చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కౌన్సిల్ సమావేశం జరిగితే ప్రతి కౌన్సిల్ సమావేశంలో పార్టీ కోసం ఏదో ఒక ఇబ్బంది పడే పరిస్థితి. మా కార్పొరేటర్లు అవతల కార్పొరేటర్లతో గొడవలు, జన్మభూమి కమిటీ సమావేశాలు కూడా ఇట్లా అనేక ఇష్యూలు చేసుకొని అధికారం వచ్చిన తర్వాత కొంత రకరకాల కారణాలతో లాస్ట్ ఒకటి సంవత్సర కాలం పాటు కొంత ఇబ్బందులకు గురై ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అన్ని రకాల ఆలోచన చేసుకొని ఇన్ని సంవత్సరాల కాలం పాటు మేము పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మేమందరం రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలామంది అనుకోవచ్చు, రకరకాలుగా అనుకోవచ్చు, ఎవడెవడి బాధ ఎవడెవడి ఇబ్బందులు వాళ్ళకే తెలుస్తాయి. ఎన్ని రకాలుగా మాలాంటి కార్యకర్తలు, మాలాంటి పార్టీ కోసం పరితపించే నాయకులు ఊరికే సెల్ ఫోన్లు తీసుకొని నోటికొచ్చిన టైప్ చేసి పెట్టడమో ఇవి కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి నాయకులు ఎక్కడ ఏ అవసరం వచ్చినా పార్టీ కోసం. కడప బై ఎలక్షన్లో జగనన్న పోటీ చేసినప్పుడు అక్కడ పోయి పనిచేసాం, వీరపనాయనపల్లి మండలం ఇన్ఛార్జిగా. తిరుపతి బై ఎలక్షన్లో పనిచేసాం, ఆత్మకూరు బై ఎలక్షన్లో పనిచేసాం. అన్న పార్టీ పెట్టిన తర్వాత కోవూరు బై ఎలక్షన్ వస్తే కోవూరు బై ఎలక్షన్లో పనిచేసాం. ఇక్కడ అక్కడ అని కాకుండా అన్న కోసం పార్టీ కోసం ఎన్ని సంవత్సరాలు పనిచేసాం. సంతోషంగా పనిచేసిన ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి ఒక మాది పార్టీ, మేము పనిచేయాలా, మన కోసం మనం పని చేసుకోవాలని పనిచేసాం. కానీ ఈరోజు కొంత ప్రత్యేక పరిస్థితుల్లో, కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాల పాటు పనిచేసినటువంటి పార్టీకి రాజీనామా చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం కార్ల్ మార్క్స్ సిద్ధాంతం, కమ్యూనిస్టు యోధుడు కార్ల్ మార్క్స్ సిద్ధాంతం అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంది ఈ మధ్య. మార్పు సహజం, మార్పు అవసరం, మార్పు అనివార్యం. మాకు ఇప్పుడు అనివార్యమైంది. అంతకు మించి మేము ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి కూడా. చాలామంది రకరకాలుగా అనుకోవచ్చు, పార్టీ అంటే కన్నతల్లితో సమానం. పార్టీ వల్ల ఒక స్థాయికి వచ్చి పార్టీ వల్ల 10 మందిలో గౌరవం, గుర్తింపు, హోదా కలిగిన మేమందరం. మరి ఈరోజు కన్నతల్లి లాంటి పార్టీని వదిలిపెట్టాలంటే మా అందరికీ కూడా ఒకంత ఇబ్బంది. ఇన్ని సంవత్సరాలు ఎంతోమందితో పోరాటం చేశాం, ఎంతోమందితో అనేక రకాలు. ఈ రోజుకి నా మీద కేసు ఉంది, వ్యక్తిగత కేసు కాదు,
గత మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నా మీద పెట్టిన కేసు ఇప్పటికీ 5వ అదనపు సివిల్ జడ్జి కోర్టులో కేసు నడుస్తుంది. గతంలో ఉన్న కేసులన్నీ కొట్టేశారు, ఇప్పుడు ఇంకొక కేసు నడుస్తుంది. ఏదేమైనా ఇన్ని సంవత్సరాల పాటు మమ్మల్ని అందరినీ అన్ని రకాలుగా ఆదరించి సముచిత స్థానం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీలో ఇతర పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఏం రూపు అని చెప్పి పరిస్థితున్న ప్రతి ఒక్కరికి, మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఇన్ని సంవత్సరాల పాటు అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో సహకరించినటువంటి పెద్దలందరికీ, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆదరించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి, మాతో ఉన్నటువంటి నడిచిన కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబో రోజుల్లో మీ అందరి ఆదరాభిమానం, మీడియా మిత్రులు ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా 10 మందికి తీసుకెళ్లే దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి మీడియా సోదరులందరూ కూడా గడిచిన ఇన్ని సంవత్సరాల కాలం పాటు మాతో అన్ని రకాలుగా అండగా నిలిచిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబో రోజుల్లో కూడా మీ అందరి సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని, ఉంటాయని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. కొద్ది రోజుల్లో మీరే చూస్తారు. ఏం చేయాలన్నా, ఎలా చేయాలన్నా మీ అందరికీ తెలియపరిచే చేస్తాం. మీ అందరికీ తెలుసు, ఫుల్ టైం పొలిటీషియన్స్. నిద్రలేస్తే నిద్రపోయేదాకా రాజకీయం తప్ప ఏం తెలియదు. తెలిసిందల్లా ఇదే. ఉదయం 5ంటికి లేస్తే రాత్రి పడుకునేంత వరకు 10, 10:30 వరకు, 11 వరకు తెలిసింది ఇదే. ఈ పరిస్థితుల్లో మా భవిష్యత్తు ఎలా ఏం చేయబోతున్నాం అనేది తొందరలోనే మీకు అందరికీ తెలియజేస్తాం. దాదాపుగా అందరి కళ్ళు కూడా చామర్చమై ఎంతో భారమైనటువంటి హృదయం ఉన్నారు. ఇంకెంతమంది మీతో నడిచే అవకాశం? అది నేను ఎలా చెప్పగలను? పని మేము చేసుకునేవాళ్ళమే. మాకు పని పెడితే, మాకు అవసరం వస్తే మా దగ్గరికి ఎవరన్నా గ్రూప్ నాకు ఈ పని ఉందమ్మా అంటే వీళ్ళ మా ఫోన్ ఎత్తితే చాలా అవుతున్నాడు. ఫోన్ నెంబర్ మా దగ్గర ఉండి ఫోన్ ఎత్తగలిగితే చాలు. ఫోన్ పని చేసేవాళ్ళం, పని చేసినటువంటి వ్యక్తులు. రాజకీయాల్లో అనేకం ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. చాలామందిని చూసాం. పెద్ద పెద్ద భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో అన్నిటికీ కాలమే సమాధానం చెప్పు. అంతకు మించి ఇప్పుడు ఈరోజైతే నా దగ్గర సమాధానం. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మీడియా మిత్రులందరికీ ప్రార్థిస్తున్నాను.